నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. పంచారామ క్షేత్రం సోమారామం వద్ద దాతల సహకారంతో అన్నసమారాధన ప్రారంభించిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ రామాంజనేయులు. 14 నెలలుగా క్లబ్బుల నుండి డబ్బు వసూలు చేస్తున్న వాళ్లు 2 నెలలుగా ఆదాయం రాకపోవడంతో పోలీస్ అధికారిని టార్గెట్ చేశారు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. భీమవరం మార్కెట్ యార్డ్ లో శ్రీ వాసవి ఆర్యవైశ్య కార్తీక అన్నసమారాధన సేవా సంఘం ఆధ్వర్యంలో వన సమారాధనను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు సాంప్రదాయబద్దంగా దుర్గా సప్తసతి చండీ హోమం. పద్మశాలీలు సమాజంలో జరిగే సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి. రాష్ట్ర పద్మశాలి సంఘం కన్వీనర్ జీవి నాగేశ్వరరావు. పవిత్రమైన కార్తీక మాసంలో పంచారామ క్షేత్రం సోమారామానికి వచ్చే భక్తులకు అన్న సమారాధన నిర్వహించడానికి దాతలు సహకారం అందించడం అభినందనీయమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం గునుపుడిలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం వద్ద ఆదివారం వెంప గ్రామానికి చెందిన గొట్టుముక్కల భీమరాజు సహకారంతో నిర్వహించిన అన్న సమారాధనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతకు ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ చింతలపాటి బంగారరాజు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కనుమూరు గోపాలరాజు, కలిదిండి గోపాలకృష్ణరాజు, భూపతిరాజు, సత్యనారాయణరాజు, ఆలయ ధర్మకర్తలు పాల్గొన్నారు. కార్తీక మాసం శైవ సాంప్రదాయానికి చాలా విశిష్టమైనటువంటి నెల. ఈ నెల రోజులు కూడా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. ఇందులోనూ మన సోమేశ్వర ఆలయంలో జరిగేటువంటి విశిష్టమైనటువంటి కార్యక్రమాలు అందరూ భక్తులందరూ దర్శనం చేసుకుని ధరిస్తున్నారు. అటువంటి దానికి మన భీమరాజు గారు, గుట్టముక్కల భీమరాజు గారు ఈ రోజు నా భోజనాలన్నీ ఏర్పాటు చేశారు. ఇక్కడ అది ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమం చూసాం. ఈ రోజు చాలా మేము అందరం పులకించామని చెప్పేసి అందరూ సమావేశం అందరికీ చెప్తున్నాం. ప్రత్యేకమైన ధన్యవాదాలు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ గ్రంథి శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా పేకాటలో చర్చనీయాంశమైందన్న గ్రంథి దీనిపై పవన్ కళ్యాణ్ స్పందించడం హర్షణీయమని అన్నారు. ఇక భీమవరంలో జరుగుతున్న పలు అంశాలపై కూడా గ్రంథి స్పందించారు. 14 నెలలుగా క్లబ్ నుండి డబ్బు వసూలు చేస్తున్న వాళ్లు 2 నెలలుగా ఆదాయం రాకపోవడంతో పోలీస్ అధికారిని టార్గెట్ చేశారని చెప్పారు. పోలీస్ అధికారి మీద పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేయడం చాలా దారుణమని గ్రంథి వ్యాఖ్యానించారు. పోలీస్ అధికారి పేకాట ఎప్పుడు ఆపారో అప్పుడే వాళ్లకు వ్యతిరేకమయ్యారని అన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయిందని, పోలీసులు 2 నెలలుగా పేకాట క్లబ్లు ఆపేశారని, గత 14 నెలలుగా భీమవరంలో క్లబ్లలో పేకాట జరిగిందని అన్నారు. ప్రజాప్రతినిధి, అధికార కూటమికి చెందిన వ్యక్తి ప్రతి క్లబ్ నుండి నెలకు 10 లక్షల రూపాయలు తీసుకుంటున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు. ఒక్కో బ్రాందీ షాప్ నుండి నెలకు 4.5 లక్షలు తీసుకుంటున్నారని అనుకుంటున్నారని గ్రంథి వెల్లడించారు. డీఎస్పీ జయసూర్య విషయంలో రఘురామకృష్ణరాజు చెప్పింది కరెక్ట్ అని అన్నారు. అసలు దొంగ ఎవరనేది తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ కు 1 నిమిషం కూడా పట్టదన్న గ్రంథి పేకాట విషయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారని తెలియజేశారు. అపాయింట్మెంట్ ఇస్తే పవన్ కళ్యాణ్ కు అన్ని వివరంగా చెబుతామని పేర్కొన్నారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశం అయిపోయింది. దేని గురించి అన్నది మీ అందరికీ కూడా తెలుసు. పేకాట గురించి. ఇది కొత్త ప్రభుత్వం వచ్చి 16 నెలలు అయింది. ఈ 16 నెలల్లో విచిత్రం ఏంటంటే పోలీసు వారు 2 నెలల నుంచి పేకాట క్లబ్లన్నీ కూడా ఆపేశారు. ఇది భీమవరంలో ప్రజలు అనుకునే మాట. ప్రతి ఒక్కరిని ఎవరినొక్కరిని అడిగినా మీడియా కాడించి అందరికీ తెలుసున్న బహిరంగ రహస్యం ఏంటంటే గత 14 నెలలుగా భీమవరంలో క్లబ్బుల్లో పేకాట జరుగుతుందన్నది. ఈ 14 నెలల మట్టి జరుగుతున్న పేకాట వ్యవహారంలో ఒక ప్రజాప్రతినిధి లేదా అధికార కూటమికి సంబంధించిన ఒక వ్యక్తి ప్రతి క్లబ్ నుంచి 10 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడని, ఒక క్లబ్లో అయితే కనుక తన సొంతంగా 5 లక్షల బ్యాంక్, 5 లక్షల బ్యాంక్ అంటే నాకు అది సరిగ్గా తెలియదు కానీ అంటున్నారు, బయట చెప్పుకునేది ఏంటంటే 5 లక్షల బ్యాంక్ ఒకటి ప్రత్యేకంగా నిర్వహించుకుంటున్నారని. అంతేకాకుండా ఇంకా అనేక విషయాలు చర్చించుకుంటున్నారు ప్రజలు. బ్రాందీ షాపులకు సంబంధించి
ఒక్కో షాప్కి నెలకి 4.5 లక్షల రూపాయలు తీసుకుంటున్నారని, ఇలాగే ఇంకా అనేక ప్రధానమైన ఆరోపణలు ఎన్నో చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రజల్ని అడిగితే ఆటోమేటిక్గా ఎవరికాళ్ళు చర్చించుకుంటున్న విషయం ఇదంతా కూడా. నేను కొత్తగా చెప్పేది ఏమీ లేదు. భీమవరం నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలుసు, మీడియాకి తెలుసు, అఫీషియల్స్కి తెలుసు, అందరికీ తెలుసున్న విషయం ఇది. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా తెలుసున్న విషయం ఇది. ఇది ఎవరు చేస్తున్నారు, దీని వెనక పాత్ర ఏమిటి అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మొన్నైనా స్పందించి దీని మీద విచారణ జరపమని అనడం అనేది చాలా హర్షించదగ్గ పరిణామం. ముఖ్యంగా ఏంటంటే ఈ జరుగుతున్న వ్యవహారంలో కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలర్ట్ అయ్యి అనేక మంది కూటమి ఎమ్మెల్యేలని అందరినీ హెచ్చరించడం కూడా మనం చూసాం, పత్రికల్లోనూ మీడియాలోనూ వాటిలోనూ. దాంట్లో భాగంగా ఆయన కఠినమైన చర్యలు తీసుకోవటం వల్ల ఈ 2 నెలల మట్టి ఈ ప్యాకెట్ క్లబ్లు అన్నాయి మూతపడ్డాయి. దీన్ని మన అందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి ఆయన్ని. పవన్ కళ్యాణ్ గారు అయితే యాక్చువల్గా ఆయనకు అనారోగ్యం కావచ్చు, లేకపోతే సినిమా షెడ్యూల్ బిజీ అయ్యి ఉండొచ్చు, కొంత దృష్టి పెట్టకపోవడం కారణం అయ్యి ఉండొచ్చు, దాన్ని మనం తప్పు పట్టలేం. కానీ ఎట్టకేలకి ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాత స్పందించారు, చాలా సంతోషం నిజంగాను. కానీ ఒకటి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇది ఎలా వెళ్ళింది అంటే దాన్ని మనం ఇక్కడ లోతుగా ఆలోచించాలి. ఎవరు తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అంటే 14 నెలల మట్టి ఎవరైతే క్లబ్బుల నుంచి డబ్బులు వసూలు చేసుకుంటున్న వాళ్ళు ఈ 2 నెలల బట్టి క్లబ్బులు ఆగిపోవడం వల్ల వాళ్ళకి ఆర్థిక వనరులకి గండి పడుతుందని చెప్పి ఒక పోలీసు అధికారిని టార్గెట్ చేసి ఆయన మీద పవన్ కళ్యాణ్ గారికి ఫిర్యాదు చేయడం అనేది ఇది చాలా దారుణం. ఇది ఏదైతే పోలీస్ అధికారి మనకి ఎక్కడైతే ఆపేసాడో ఆయన 2 నెలల మట్టి, అప్పుడే ఈ పోలీస్ అధికారి గారు వీళ్ళకి వ్యతిరేకమయ్యాడు. నిజంగా ఇక్కడ ఎలా ఉందంటే మనకు చెప్తాం కదా చాలామంది, దొంగ 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 అని అరిచినట్టుగా ఎవరైతే ఈ 14 నెలల మట్టి కోట్లాది రూపాయలు వసూలు చేశారో వాళ్ళ నేపథ్యం కూడా తెలుసు అందరికీ, మన అందరికీ. ఉదాహరణకు ఒక థియేటర్ ఉంటే, ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే, దాని ఎదుర R&B రోడ్డు మీద సైకిల్ స్టాండ్ వసూలు చేసి 10 సంవత్సరాల పాటు ప్రజల దగ్గర డబ్బులు దోపిడీ చేసిన వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారు కూడా. ఎందుకంటే వచ్చిన ఆరోపణలో ఆ డిఎస్పీ గారి మీద ఆరోపణ చేసినప్పుడు వన్ సైడెడ్గా వాళ్ళ మాట వినేసి గప్పుకుని నమ్మి డిఎస్పీ గారి మీద చర్యలు తీసుకోమని అనకుండా విచారణ జరపండి, ఎంక్వైరీ చేయండి, వాస్తవాలు తెలియజేయండి అని చెప్పడం అనేది చాలా మెచ్యూర్డ్ పాలిటిక్స్ అని చెప్పొచ్చు మనం. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారికి చిన్న విజ్ఞప్తి ఏంటంటే, పోలీస్ ఎంక్వైరీ అవసరం లేదు సార్. భీమవరం ప్రజలను అడిగితే కనుక, కూటమికి సంబంధించిన కార్యకర్తలని నాయకుల్ని అడిగితే కనుక ఇక్కడ జరుగుతున్న అవినీతి భోగత్వం అంతా కూడా బయటపడుతుంది. కానీ ఏంటంటే ఈ విషయంలో డిఎస్పీ గారి విషయంలో రఘురామకృష్ణరాజు గారు చెప్పింది చాలా వరకు రైట్. కానీ కూటమి ధర్మానికి సంబంధించి కూటమిలో పొరపచ్చాలు రాకుండా ఉండడానికి ఆయన నేను చెప్పింది కరెక్ట్ అవ్వచ్చు, లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఇద్దరిలో నాదైనా తప్పు అయ్యి ఉండొచ్చు అని అన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా డైరెక్ట్గా డిఎస్పీ గారి మీద ఆరోపణలు అయితే చేయలా, ఎంక్వైరీ చేయమన్నారు. వచ్చిన విషయాన్ని ఎంక్వైరీ చేయమన్నారు తప్ప డిఎస్పీ గారు ఇలా పాల్పడుతున్నాడు అనేది మాత్రం ఆయన స్వయంగా అలా. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ రిపోర్ట్ చూసుకుని ఆయన మాట్లాడొచ్చేమో. కానీ పవన్ కళ్యాణ్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే,
ఎవరైతే దొంగలే వచ్చి దొంగ దొంగ అని అరుస్తుంటే కనుక అసలు దొంగ ఎవరో తెలుసుకోవడానికే ఆయనకి ఒక్క నిమిషం కూడా పట్టదు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అటువంటి వాళ్ళ మీద ప్రజా జీవితంలో ఉండి అవినీతికి పాల్పడుతున్న వాళ్ళని మార్కెట్ యార్డ్ దగ్గర జిల్లా కలెక్టర్ కార్యాలయం వస్తే కనుక గంధి శ్రీనివాస్ గారు ఆస్తులు పెరిగిపోతాయి వాల్యూ అనే ఉద్దేశంతో, అంటే నాకు అదొక ఉద్దేశం అని కూడా చెప్పాడు ఆయన. నిజంగా కలెక్టరేట్ వస్తే కనుక అక్కడ ఏమొస్తాయి చెప్పండి? ఈ సేవా కేంద్రాలు అండ్ తర్వాత జిరాక్స్ మిషన్ కొట్లు, తర్వాత లేదంటే ఒక బడ్డీ కొట్టు, చిన్న హోటల్, లేదంటే పుస్తకాల కొట్టు, ఇవన్నీ ఇంకేమన్నా వస్తాయి చెప్పండి? ఎక్కడెక్కడ ఏ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వచ్చిన కాడ కాంప్లెక్స్లు గీంప్లెక్స్లు కమర్షియల్ అయిపోయిందో చెప్పండి? ఒక తిరుపతిలో తప్ప. అంటే తిరుపతి అంటే ఉన్న ప్లేస్లో కమర్షియల్ ఏరియాలోనే కట్టారు. అది ఏమొస్తాయండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వస్తేనే? జెరాక్స్ తీసి మిషన్లో, టైప్ ఇన్స్టిట్యూట్లు, ఎవరన్నా గబుకుని అర్జెంటుగా కలెక్టర్ గారికి ఏదైనా మెమరాండం ఇవ్వాలి అని రాసిమంటే ఎవరన్నా ఒక రైటర్లు అక్కడ ఇటువంటి ఒక 5, 6, 7, 8 వస్తాయి. అంతేనా? కలెక్టర్ ఆఫీస్ వచ్చేస్తే నా ఆస్తులు పెరిగిపోతాయని నేను అక్కడ పెట్టాను కలెక్టర్ ఆఫీస్. అది జిల్లాలో అక్కడ పెట్టినప్పుడు ఏదన్నా ఉంటే కనుక అభ్యంతరాలు తెలియజేయమని చెప్పి 30 రోజులు సంబంధించి నోటీస్ ఇచ్చినప్పుడు రాజపత్రం ద్వారా ఈ జిల్లాలో ఎవ్వరు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఇదే ప్రజెంట్ ఎమ్మెల్యే తనకేమన్నా అభ్యంతరం అయ్యి ఉంటే కనుక ఆ 30 రోజుల పరిధిలో ఎందుకు ఈయన అభ్యంతరం చెప్పలేదు? అప్పుడు మాజీ ఎమ్మెల్యేగా తనకి పదవి వస్తే ఆ పదవిని దుర్వినియోగం చేస్తూ ఇవాళ అక్కడ వద్దు అని చెప్పి, పోనీ అక్కడ వద్దు అన్న ఆయన ఓకే, ఆయన ఇష్టం, అది ఆయన అభిప్రాయం. పోనీ వేరే ప్లేస్ చూపించాడా? వేరే చోట ఇక్కడ వద్దండి ఇక్కడ పెట్టండి అని ఏమైనా చెప్పాడా? చెప్పని మూలనే కదా ఇదంతా ఇష్యూ అయింది. ఎస్, కరెక్ట్. అది ఆయన ఇక్కడ వద్దండి పోనీ ఇక్కడ పెట్టండి అని ఏమైనా ప్లేస్ చూపించాడా? చూపించలేదు కాబట్టి రఘురామకృష్ణరాజు గారు ఇంకో ప్లేస్ లేదు కాబట్టి 20 ఎకరాలు 30 ఎకరాలు రాదు కాబట్టి ఇదిగో ఇక్కడ కట్టండి అన్నారు ఆయన. కార్తీక వన సమారాధన అనేది కార్తీక మాసంలో బంధుమిత్రులతో కలిసిమెలిసి ఉండే ఒక పండుగని, ఇది ప్రకృతితో మనిషికి ఉన్న బంధాన్ని గుర్తు చేసే ఒక ఆచారమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం మార్కెట్ యార్డ్లో ఆదివారం శ్రీ వాసవి ఆర్యవైశ్య కార్తీక అన్న సమారాధన సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు. ముందుగా కార్తీక దామోదర పూజ, నవ చండీ పారాయణ, సామూహిక కుంకుమార్చనలు, 54 మంది దంపతులచే దుర్గా సప్తసతి చండీ హోమం నిర్వహించారు. ఎమ్మెల్యే అంజిబాబు పూజా కార్యక్రమాల్లో పాల్గొని కార్తీక వన సమారాధనను ప్రారంభించారు. కార్తీక వన సమారాధనతో ఆధ్యాత్మిక శోభ, ఐకమత్యం వెల్లివిరుస్తోందని అన్నారు. ఇటువంటి కార్తీక వన సమారాధనకు ప్రతి ఏడాది నిర్వహించడం శుభ పరిణామని ఎమ్మెల్యే అంజిబాబు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబును సేవా సంఘం సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి ఆర్యవైశ్య కార్తీక వన సమారాధన సేవా సంఘం ప్రెసిడెంట్ చక్కా వెంకట సుబ్బారావు, సెక్రటరీ టంగుటూరి ఆది వెంకటనారాయణ, ఇడపలపాటి రామసుధాకర్, ఉపాధ్యక్షులు పరుచూరి వెంకట చిన్న నాగేశ్వరరావు, ఓలెట్టి శ్రీనివాసగుప్తా, ఇన్నమూరి నాగేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, సంఘ కార్యవర్గ సభ్యులు, సంఘ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఆర్యవైశ్య కార్తీక అన్న సమారాధన సేవా సంఘం తరఫున చండీ హోమము, సామూహిక కుంకుమార్చనలు ఇవన్నీ కూడా మా కార్యక్రమంలో భాగంగా చేస్తున్నాం. ఈ ఊరంతా కూడా మొత్తం 7,000 మంది దాకా పెంచి 7,000 నుంచి 10,000 దాకా భోజనాలు అయ్యే పరిస్థితులు ఉన్నాయి. అందరూ కూడా సమారాధన చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మేము గత 20 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని పెద్దలు మాకు నిర్దేశించి ఆ కార్యక్రమాన్ని నిర్వహణంగా చేయడం మా అదృష్టం. ఇవాళ వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తినే మేము ఇలా కార్యక్రమం చేయడానికి మార్గదర్శకమైంది. సేవా సంఘం తరఫున 20 సంవత్సరం చేస్తున్నాము. మేము కార్తీక దామోర పూజ, గోమాత పూజ, వెంకటేశ్వర కళ్యాణాలు, శివ కళ్యాణాలు, ఈరోజు చండీయాగం చేస్తున్నాము. సుమారు 7,000 మందికి దిగ్విజయంగా అన్నదానం చేస్తున్నాము. జై వాసవి ఆర్యవైశ్య కార్తీక అన్న సమారాధన సేవా సంఘం తరఫున మరి గత 20 సంవత్సరాలుగా కార్తీక మాసంలో అన్న సమారాధన జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ సంవత్సరం సుమారు 5,000 మంది భక్తులకి ఈ అన్న సమారాధన చేయడానికి కమిటీ వారు ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా చండీ హోమం, మరి అమ్మవారికి కుంకుమ పూజలు 54 మంది ఆర్యవైశ్య జంటలతోటి ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక వన సమారాధన ఆర్యవైశ్య సేవా సంఘం వారు గత 20 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం సుమారుగా 5,000 మందికి అన్నప్రసాదాలు ఇస్తున్నారు. అలాగే 54 జంటలతో ఈ సంవత్సరం చండీ హోమం చేస్తున్నాం. అందరూ ఇచ్చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి అందరూ సంతోషంగా ఉండాలని ఆ దేవతని కోరుకుంటున్నాం. పద్మశాలీలు సమాజంలో జరిగే సేవా కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని రాష్ట్ర పద్మశాలి సంఘం కన్వీనర్ జీవి నాగేశ్వరరావు, బీసీ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షురాలు వావిరాల సరళాదేవులు అన్నారు. ఆదివారం ఆకివీడు శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో ఉప్పుటేరు కాటన్ పార్క్ వద్ద కార్తీక వన సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ కన్వీనర్ జుత్తిగ నాగరాజు మాట్లాడుతూ పద్మశాలీలు సమాజంలో అన్నదమ్ముల భావంతో ముందుకు సాగుతున్నారని అన్నారు. అనంతరం అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బల్ల పరమేశ్వరరావు, ఎంసీ వైస్ చైర్మన్ గవరలక్ష్మి, దివిలక్ష్మి, రాష్ట్ర పద్మశాలి మహిళా కన్వీనర్ సప్పా స్వాతి, జిల్లా యువజన అధ్యక్షులు సప్పా మణికంఠ, తోటవాసు, వద్ది సత్యనారాయణ, సీనియర్ రిపోర్టర్ నాగులపల్లి అశోక్ తో పాటు వివిధ పార్టీల నాయకులు, కౌన్సిలర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పద్మశాలీలు ఎక్కడున్నా కూడా సౌమ్యంగా అందరితో అన్నదమ్ముల భావంతో కలిసిమెలిసి ముందుకెళ్తారు. మరి ఇటు ఉద్యోగాల్లో రాజకీయంగా అన్ని విధాలు కూడా డెవలప్మెంట్ చెందిన మన సామాజిక వర్గం అందరితో ఐకమత్యంగా ఉన్నందుకు, అలాగే ఈ యొక్క ఆశయ పట్టణంలో మన పద్మశాలి సామాజిక వర్గం అంతా కూడా ప్రతి ఆట కూడా ఈ యొక్క ఆరాధనలో మరి కార్తీక వనమహోత్సవం జరుపుకుని అందరూ కూడా మరి అన్ని రాజకీయ పార్టీలని అలాగే అన్ని సంఘ పెద్దలందరూ కూడా పిలిచి ఒక ఐక్యతగా ఒక చోటకి వచ్చి మనంతా కూడా మరి కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని పాల్గొన్నందుకు మరి నన్ను పిలిచి ఆహ్వానించి నన్ను గౌరవించినందుకు కూడా పద్మశాలి సామాజిక వర్గాన్ని అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. కుల సంఘాలు ఏర్పాటైంది ఒక పద్మశాలిలోనే మొట్టమొదటి. దాని ఉదాహరణ 1921 సంవత్సరంలో అఖిల భారత పద్మశాలి సంఘం ఏర్పడింది ఈ రాష్ట్రంలో, కడప జిల్లా పుల్లంపేటలో. అంటే 21వ సంవత్సరంలో పద్మశాలి సంఘం జాతీయ సంఘం ఏర్పడిందంటే అప్పటి నుంచి కూడా ఈ కుల సంఘాలు అనేవి ఉన్నాయి. ఇప్పటికీ మనం చూస్తానే ఉన్నాం. ఒక 40-50 కుటుంబాలు ఉన్నటువంటి గ్రామాల్లో కూడా మనం కుల సంఘం ఏర్పాటు చేసుకోవడం, ఒక కట్టుబాటు నిర్ణయించుకోవడం, అదేవిధంగా ఒక రామాలయాన్ని కానీ ఒక దేవాలయాన్ని కానీ ఒక భద్రావతి సమేత ద్వాదశ మందిరాన్ని కానీ మనం దేవాలయాన్ని నిర్మించుకొని క్రమం తప్పకుండా ఆ నిత్య దీపారాధన కార్యక్రమాల్లో కానీ అనేక దళిత సంబంధమైన కార్యక్రమాల్లో కూడా మనంతా కూడా కలిసి పనిచేసినటువంటి విషయాలు మీ అందరికీ తెలుసు. రాష్ట్రం అంతా పర్యటిస్తూ అనేక గ్రామాల్లో మరి ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలు మన వాళ్ళంతా చూస్తూ ఉన్నారు. మన పద్మశాలికి ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అన్నది తెలియదు కానీ ఆరోగ్య పరంగా కానీ ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా కానీ
ఎవరైనా పిల్లలు చదువుల నిమిత్తం ఇబ్బంది పడుతున్నారు కానీ ఆ విషయాన్ని కేవలం మన ఆర్టీసీ సంబంధించినలాగా కాదండి. విజయనగరం కానీ ఇంకా వేరే వేరే గ్రామాల వారు వారి ఆర్థిక పరిస్థితి సహకరించడం మాకు ఆరోగ్యం బాగాలేదండి, ఇట్లా మేము వైద్య ఖర్చుల కోసం ఎదురు చూస్తే మాకు చెప్పినప్పుడు ఆ విషయాన్ని మనం గ్రూప్ లో పోస్ట్ చేయటమే నిజంగా సహృదయంగా ఎంతో మంది వాళ్ళకి తోచిన విధంగా తమ సహాయం నటిస్తూ వచ్చారు. ఈ విషయంలో మాత్రం నిజంగా మన నాయకులు పద్మశాలి సంఘం శిరస్కరానికి ఆలోచించడం కూడా చేయొచ్చు. మన సభల్లో వచ్చి పాల్గొనడం అనేది మనసుకి చాలా ఆహ్లాదం, ఆనందం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన రక్త సంబంధికులు. ఎక్కడో ఒక మూల ఏదో ఒక రక్త స్పర్శ మనందరం ఒకటి అనే అభిమానం, ఆత్మీయత మనకి ఇక్కడికి రాగానే ఏర్పడుతుంది. ఎందుకంటే మనందరం ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తులుగా భావన మనలో కలుగుతుంది కాబట్టి, మనలో ప్రేమ అభిమానం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమానికి రావడం అత్యంత ఆనందం, సంతోషాన్ని మరొకసారి అందరికీ సవినయంగా తెలియజేస్తుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.